హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ వినోద్ బ్లాగ్స్. ఎలా ఉన్నారండి వీడియోస్ అంతా? బాగున్నారా? మీరు బాగున్నారు మేము మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నాము. ఇంకా ఇప్పుడు ప్రస్తుతం టైం అయితే మాత్రానికి 10:30 అయిందనమాట. ఈ టైం అప్పుడైతే బ్లాగ్ అనేది స్టార్ట్ చేసామండి. 11:41 అమ్మా. ఎంత టైం కనపడమ్మా. 11:41 టైము కదా, ఎంత టైం అయ్యేదే లేదు. ఇంకా నేను అది అంతే అనుకున్నాను. పనిలా ఉంటే కనపడదులే, ఫుల్ పని ఉండదు అనమాట. పొద్దునుంటి పని ఏదో ఒకటి చేసుకుంటే ఉన్నాను. ఇంకా ఇప్పుడైతే మాత్రానికి ఇంకా జుట్లు వేద్దాం అనుకుంటాను అనమాట. ఎండాకాలం కదా, ఇంకా కసిపిసి పడుతుందని బేబీ కటింగ్ అయితే చేయించుకొని వస్తున్నాను పాపకి. అయిరా వాళ్ళ ఆయన చేయించుకొచ్చినప్పుడు నాకు కటింగ్ షేప్ అంటది. ఏం కటింగ్ చేపియాలా? నీకు తెలుసా బేబీ కటింగ్ ఎట్లుంటుందో? నన్ను ఏదానికి నన్ను చూసి ఉంటుంది. ఇంకోటి అదంతా పక్కన పెడితే ఇప్పుడు ఏదో బ్యూటీ పార్లర్ పోయి చెప్పుకొస్తా నాన్న చెప్పుకునే కాడ చెప్పుకొస్తుంటే యాక్చువల్గా ఏడో ఏమో ఇరుగొట్టావు. బ్యూటీ పార్లర్ పోయి చెప్పుకొస్తాను వినోద్, ఆడైతే బాగా చేస్తారంటది. నాకేం తెలియదు ఆ సంగతి ఎట్టో ఏమనేది. నేను కూడా ఏం పోలేదు ఎప్పుడు ఆ పార్లర్లో తెలుసు కానీ ఒక అక్క తెలుసు అనమాట. ఆడ మా ఇంటి పక్కనే ఉంటుంది. అక్క హైబ్రోజ్ చేస్తుంది, ముఖం కడుగుతుంది. అవన్నీ ఎప్పుడు చేయించుకోలేదు. పాప కోసం అయితే ఫస్ట్ టైం బేబీ కటింగ్ చేయించుకోవడానికి అయితే పోతున్నాను. పోదాం పైరా. మామూలు నాన్న చెప్పుకునే కాడు కటింగ్కి నాన్న చెప్పుకొచ్చే కటింగ్ కాటికి ఇప్పుడు నువ్వు అనే పార్లర్ కాటికి ఏం తేడా అంటే నువ్వు చెప్పుకునేది ఓన్లీ మగ పిల్లలకి చేసే కటింగ్ చేస్తారు. ఈ పాప ఆడపిల్ల కాబట్టి ఆడపిల్లలు కటింగ్ చేపిస్తామని బేబీ కటింగ్ చేపిస్తాను అంట. కటింగ్ లో ఆడపిల్ల మరి ఉంటది. సరే ఫ్రెండ్స్ చూద్దాం, పోదామా? పోదాంపా. మరి చిన్న పాప అనుకునేదే. నేను తీసుకుంటా, డబ్బులు చెప్పు ఫస్ట్. 50 రూపాయలు అయితే ఓకే. 50 రూపాయలు అట్లనే నన్ను పోదాం అనేది, లేకుంటే ఏంటి చెప్తాను. పోదాంపా. ఆడ పాప అనుకునేది చెప్పొస్తాను నేను. అనుకునేదాన్ని చెప్పు, గేట్ వేసి ఇంకో విషయం చెప్పాలా, బ్యూటీ పార్లర్లకి అబ్బాయిలు నో ఎంట్రీ. అక్కడే బయటే ఉండాలి కానీ లోపలికి లేదని చెప్పిండే. అదే మంచిదిరా. పోదామండి. పర్వాలేదు ఫ్రెండ్స్, నేనైతే బయట వెయిట్ చేస్తాను. మా ఊరిని అట్లా చిన్న నెత్తే కాబట్టి తొందర అయిపోతుంది. పోదాంపా. మరి పాప పనికే లేచేదానికి వస్తాంపా. ఒక్క పేడ బలి ఉండదు. చాలా రోజులు నమ్ముతున్నా మంచి. ఇంకా ఏం తీసుకుంటారంటే ఇంకా ఒక పేరు కనపడే ఒక పేరు కానీ ఎలా పెట్టాలి. మంది ఎండుకుంటారు. A few minutes later. సో ఫ్రెండ్స్, మొత్తానికి అయితే మేము ఎమ్మెగనూరుకి అయితే వెళ్ళి వచ్చేసాం. టైం అయితే అంటే మేము వచ్చి కొంచెం టైం అయిందిలేండి. 2:08 అయింది ప్రస్తుతానికి టైం అయితే. సో కటింగ్ బాగుంటదా? వద్దా? ఏమైతున్నది నీకు? ఊకుకి ఇరిటేట్ అవుతున్నావమ్మా. హాయ్ చెప్పు. బేబీ కటింగ్ చేయించాం కదా, బాగుంటుందా బాగాలేదా నీకు? ఏం లేదు, ఇప్పుడు అవతల పోవాలా అని అనుకుంటున్నది అంతే. రావద్దు ఇంకా మనం పోతాం బండి మీద. రానే రావద్దు, ఊకుండు ఫోన్లే ఫోన్లే రావద్దు ఇంకా. బాయ్ బాయ్. ఆ పాప ఇప్పుడు అటుకని పోతుంది కదా, దుమ్లే పోతుంది. ఇంకా ఆడ ఉన్నాను సేపు ఉంటుంది, దుమ్లే పోతుంది. కానీ నీ సక్క మంచిదమ్మ, మా బంగారు బిడ్డ. నిజమ్మ మంచిది. అమ్మో నా చిన్ని బిడ్డ. కలిసి ముద్దు పెట్టు. మరి అదే ముద్దుతా ముద్దు పెట్టుగా. ఇటు ముద్దు పెట్టు నా బంగారు బిడ్డమ్మా. కాదు వినా, నీకో విషయం చెప్తానంటే కదా, ముందు కెమెరా ఆన్ చేసి చెప్తా.
ఫైవ్ జుడి ఫాయా బేబీ కటింగ్ ఎంత రేట్ అని చెప్తుంది నీకు 50 రూపాయలు అని చెప్పి 50 రూపాయలు కాదు వినోద్ చాలా బాధ అయినా అక్కడ వినోద్ మరి 3 రూపాయలు తీసుకుండ్రు అట్లుంటుంది మరి పాపని గుర్తుపట్టేదే ఎంత తెల్లగా ఉండే కదే ఈ పాప ఏమి ఇట్లా చేసేవే అనుకోసానండి చెప్పాల్సింటే మొన్నలే పంపిస్తానమ్మా ఆడుకునే కానీ నన్ను పంపిస్తానా ఆ ఎమ్మె ఉరుకుతాది పట్టుకొచ్చినా కూడా పోతుంది కదా వినోద్ కదా నిసే అక్క మన్నలే పోతుంది కదా పార్లర్ అంటే రేట్లు ఉంటామని నాకు తెలిసారా అని అడిగింది ఎంత అని అప్పుడు 50 రూపాయలు ఉండి విన్నది అందుకే 50 రూపాయలు అప్పుడు 50 అంటే ఇప్పుడు 50 ఉంటుంది ఆ రేట్ అంటే కానీ అసలు ఫాడ వినదు నన్ను ఆయన కటింగ్ బాగా చేశాడు వినది మే నెల ఆ బయలుని పాపకు గుండె చెప్పిస్తాం ఇద్దరికి ఏమి బాగా ఒత్తుగా వస్తాయిలే విన అయినా మన ఇద్దరికి సలపాగే ఉండేది నాకు సలపాగా ఉన్నాయి నాకు కరెక్ట్ ఎంత ఉండాలో మనిషికి అంతే ఉన్నాయి ఈ అమ్మ చూడు షోవుగా కమ్మలు పెట్టుకుంటాం చేపిస్తే మంచిదే ఒకసారి చేపిద్దాం ఈ ఎండాకాలమే చేపిస్తాం ఇంకా అంతే రావులే లేకుంటే అనవసరమైన ఇద్దరు చేపిస్తాము ఇద్దరు గుండు చేపిస్తాము ఇంకా నిసి గుండు చేపించుకుంటావా నిస్సకు పని చేయించుకుంటా తెలుసు గుండు ఫస్ట్ పుట్టానికి లేపించినప్పుడు అద్దంనే చూస్తుంది కదా నిసి గుడి చేపిస్తాం నీకు ఓకే కాదు వినోద్ పాపకి పుట్టినప్పటి నుండి ఐరమ్మకి ఒక్క పని చేయించామే ఇప్పుడు 4 సంవత్సరాలు పాపకి గుండు చేపిస్తాం ఇప్పుడు ఎండాకాలం కదా ఎట్లా ఊక ఉడకకి అవి చంటగుల్లలు అవుతాయి వినోద్ నువ్వు వద్దు వినోద్ నిన్ను చూడలేని వినోద్ వద్దు నువ్వు వద్దు నిన్ను నన్ను చూడలేదు ఎన్ని రోజుల నుంచి అనుకుంటున్నాను ఫ్రెండ్స్ రోజులు కాదు సంవత్సరాలు పెళ్ళి అయినప్పటి నుంచి ఎన్నిసార్లు అడిగాను నేను గుండు చేపించుకుంటాను నాకు అనిపిస్తుంది ఫ్రెండ్స్ అసలు ఫ్రస్ట్రేషన్ ఇవన్నీ ఏమి నేను చూడలేను వినోద్ క్యాప్ పెట్టుకుంటాను బేబీ ఏం అవసరం లేదులే ఇప్పుడు ఏమైంది ఇట్లా బాగా జరిగింది ఆ కటింగ్ బాగున్నదని చెప్పు డాడీకి నేను పుట్టినప్పటి నుంచి ఒక 5 సార్లు కూడా గుండె చేపించుకుని ఉంటానో లేదో ఫ్రెండ్స్ మొత్తం అంటే నాకు తెలీదు నాకు బుర్ర వచ్చినాక నాకు డ్యాస్ వచ్చినాక 5 సార్లు కూడా చేపించుకోలేదు అనుకుంటాను నేను 5 లోపలే వద్దులే పిల్లలు కూడా చేపిస్తా పెరగ నాయరమ్మకి నీ సమ్మకం పెరిగేదిలే చేపించింటే బాగుండే ఇద్దరికి ఒక్క పార చేయించుకుంటాంలే ఓకే ఏమేమని చెప్పాలా ఎండాకాలము ఇంకా ఎండలు అయితే స్టార్ట్ అయ్యావే జాగ్రత్తగా ఉండండి అందరూ పిల్లలు ఉన్న వాళ్ళు ముఖ్యానికి ఎక్కువ ఎండకి తీసుకోవద్దండి ఎండ దెబ్బలు అవన్నీ తగులుతాయి పిల్లలు ఎక్కువ తట్టుకోలేరు కదా మనమన్నా కొంచెం తట్టుకుంటాం కానీ పిల్లలు తట్టుకోలేరు ఎండలకి కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఏంటి కొడతావు నన్ను నీ గురించి ఎంత బాగా చెప్తున్నాను పిల్లల్ని బాగా చూసుకున్నాను అని నువ్వు నన్ను కొడతావు కదా నీసి నీతో ఖర్చునిచ్చి నా మీద ఏమో చాలా కోపం మీద ఉన్నది ఇడిచిపెట్టిపోయిన దానికేమో మరి ముద్దు బంద్ చేసి డ్రమ్ములే పోయిన ఇంకా అంతకంటే ఇంకా మంచి అవకాశం లేదు ఇంకా ఇట్లా కానీ నీళ్ళు ఒడిస్తాయి అని పెడితే ఆరేసిరా పైనే ఇది వెల్యువేషన్ ఉన్నది కదా గిడ అది దానికి వేసిరా వద్దునా వద్దులే ఫెయిరా నాయన అడిగిపోతున్నాడు అది వినొద్దు దీనికి ఇది పైన దానికే ఏం అట్లా చూస్తావు వెలివేషన్ అని చెప్పలేదు నీకు అది కాదు ఇక్కడ సరేలే ఆడైతే చక్కన ఏమో ఆడైతే చక్కన ఆడుతుంది అట్లా బాగా రే రా సరే అయ్యప్పరా ఓం నీ సంత అయ్యి చెప్పు తప్పించుకొనిగా బయటకు వస్తున్నారు చూడండి ఏంలా మనలో పోయి వీళ్ళిద్దరు జంట కూర్చొని ఆడ ఆడుకునేకి మనలాకి ఆడుకునేకి కదా ఇప్పుడు మరి ఆడికి అందరు ఇంట్లో ఉంటే మీరు ఏంటికి బయటకు వచ్చారా అయిరా మీరు తప్పించుకొని పోవాలనే మరి సంగ రండి లోపల రా ఇంట్లోకి రాను పోయే అయిపోయినా
ఏమే యాటకమ్మా ఏ నిసి దా దా చిన్న పాప పడకుదరా నిసి కోసేపు మరి నిసమ్మా నిసికి అయిరకు ఒక్క పరి నిలువ వస్తుందిగా ఆట పట్టించేదమ్మా నిసమ్మా యాట కసు నొక్కుతావా నిసి అమ్మో టేబుల్ తీసుకొని వస్తావా ఏ మరి సంగే ఉండు కిందకి పెట్టుకోండి మొన్న ఆడే పెట్టింది టేబుల్ మకం కడుక్కుదరాయే